నాసా సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంతగా తొలిసారిగా సూర్యుడికి అతి సమీపంలోకి వ్యోమనౌకను పంపనుంది. సోలార్ ప్రోబ్ ప్లస్ మిషన్ పేరుతో ఈ వ్యోమనౌక ప్రయోగం 2018లో చేయనుంది. ఈ ప్రయోగం ద్వారా సూర్యుడి గురించి మరిన్ని విషయాలను స్టడీ చేయనుంది. సూర్యుడి ఉపరితలంపై 6.4 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఈ వ్యోమనౌకను లాంచ్ చేసి సూర్యుడి చుట్టూ ఏం జరుగుతుందో అన్న విషయాలను నాసా అధ్యయనం చేయనుంది. సూర్యుడి చుట్టూ ఉన్న కాంతి వలయ భాగం అత్యంత ప్రాముఖ్యమైనది. ఇక్కడ నుంచి సౌర విద్యుత్ విడుదల జరుగుతుంది. సూర్యుడి నుంచి విడుదలయ్యే సౌరశక్తి అంతరిక్షంలోని వాతావరణంతో పాటు భూమిపై కూడా ప్రభావం చూపుతుంది. సూర్యుడి చుట్టూ ఉన్న కాంతి వలయం ఉష్ణోగ్రత ఇతర పొరల కంటే అత్యంత వేడిగా ఉండేందుకు కారణాలను సోలార్ మిషన్ ప్రోబ్ ద్వారా అధ్యయనం చేయనున్నారు. 1974 హీలియస్ ఒక సూర్యుడికి 45 మిలియన్ కిలోమీటర్ల దగ్గరగా ప్రయాణించగా ఆ తర్వాత హీలియస్ 243.4 మిలియన్ కిలోమీటర్లు సమీపంలో ప్రయాణించింది. ఆ తర్వాత బాణుడికి అత్యంత దగ్గరలో సోలార్ ప్రోబ్ ప్లస్ మిషన్ ప్రయాణించనుండటం విశేషం. జూలై 2018లో వ్యోమనౌకను అంతరిక్షంలోకి పంపనుండగా సెప్టెంబర్ ఆఖరు వరకు శుక్రుని వద్దకు 2024 డిసెంబర్లో సూర్యుని సమీపంలోకి వెళ్లనుంది. ఇక దీనిపై పూర్తి వివరాలను నాసా త్వరలో వెల్లడించనుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.